ఈరోజు బీట్రూట్ రైస్. బీట్రూట్ని ఇలా తోలు తీసి తొక్క తీసుకొని మంచిగా పెట్టుకోవాలి. దీంతో తరగాలండి. దీని మీద సన్నగా తరుక్కోవాలి. ఇట్లా బాగా తరుక్కోవాలండి. ఇట్లా మంచిగా కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. పోపు ఉడుకుతుంది. ఉల్లిపాయలు ఒక 5-6 నలగొట్టుకోవాలి. చిన్నగా నేను నలగొట్టుకున్నాక ఒక 4-5. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, బీట్రూట్, బీట్రూట్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ తాలింపు ఏంటంటే తినేటప్పుడు కరకరలాడితే చాలా బాగుండిద్ది. ఈ మిర్చి కూడా, చిన్నులపాయ కూడా. ఉట్టి కూరే అంత తినబుద్ది, ఎంత చక్కగా ఉండిద్ది కూర. వేపుడండి. ఇది బీట్రూట్ రైస్ లాగా చేస్తున్నాను. బాగా కొంచెం మగ్గాలి, అంటే ఉడకాలి. కొంచెం ఉప్పు అండి, 1 స్పూన్ సరిపోతుంది.